ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బిగ్ టీవీ ఆధ్వర్యంలో చేపట్టిన మెడికల్ క్యాంపుకు విశేష స్పందన లభించింది. బాన్సువాడలోని జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. నిత్యం ప్రచారం కోసం పనిచేసే న్యూస్ ఛానల్ చూసాం, కానీ మెడికల్ క్యాంపులు పెట్టి ఆదర్శంగా నిలుస్తున్న బిగ్ టీవీకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టీవీ ఆధ్వర్యంలో స్పెషల్గా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తుంది. నిత్యం వార్తలు బ్రేకింగ్లే కాకుండా ప్రజల మధ్యకు వెళ్ళి సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ఇలాంటి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తుంది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బాన్సువాడలో సీనియర్ ఎమ్మెల్యే, మాజీ శాసన సభాపతి, మాజీ మంత్రి గారు ఉన్నారు. పోచారం సార్, చెప్పండి. నిత్యం చాలా ఉమ్మడి రాష్ట్రాలు చూడొచ్చు, ఎక్కడో చాలా ఛానల్స్ చూశారు. ఇట్లాంటి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్న నిజాం ఎప్పుడు బ్రేకింగ్స్ అనో లేకపోతే వార్తలను పరిగెత్తే టైంలో ఇలాంటి వార్తలకు ముందుగా ఇదొక మంచి సహృదయంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. గ్రామీణ ప్రాంతాలలో, మారుమూల ప్రాంతాలలో పేదవారికి వైద్యాన్ని అందుబాటులో తీసుకురావటం అనేది చాలా అవసరం. ప్రభుత్వాలు చేసేటువంటి కార్యక్రమాలకు తోడుగా ఈరోజు బిగ్ టీవీ, వారికి అవసరం లేదు బిగ్ టీవీ అంటే ప్రచారాలు, వార్తలు ఇవన్నీ సేకరిస్తారు, కానీ ఇది ఒక మంచి పని కాబట్టి వారి సంస్థ ద్వారా పేదలకు వైద్యం అందించాలి, వైద్యాన్ని అందుబాటులో తీసుకురావాలి, డాక్టర్లను తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు బిగ్ టీవీ యాజమాన్యానికి, బిగ్ టీవీ సిబ్బందికి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఇలాంటి క్యాంపుల వల్ల దూర ప్రాంతాలకు వెళ్ళి డాక్టర్కు వైద్యం చేయించుకునేటువంటి బాధ నుంచి వాళ్ళు ఉన్న చోటకే క్యాంప్ వస్తుంది కాబట్టి వాళ్ళ క్యాంపును సద్వినియోగపరుచుకుంటే చాలామందికి కన్వీనియంట్ ఉంటుంది, అవకాశం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పాపం పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు అందులో నుంచి కొంత డబ్బు మందు గోళీలు వాడుకుంటారు. ఈ క్యాంపు పెట్టినప్పుడు ఇందులో మందు గోళీలు కూడా ఇస్తారు కాబట్టి, రోగానికి సంబంధించినటువంటి మందు గోళీలు, ట్యాబ్లెట్ కూడా ఇస్తారు కాబట్టి అలాంటి పేదవారికి పెన్షన్ తీసుకున్నటువంటి వారికి ఆ పెన్షన్ డబ్బు కూడా కొంత మిగిలిపోతుంది. ఇది ఒక మంచి కార్యక్రమం. దీన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ స్వాగతిస్తా ఉన్నాను. చూడొచ్చు, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి కోరుతున్నారు. ఆగ్రో చైర్మన్ అన్నారు. సార్, ఎట్లా చూస్తారు ఇలాంటి హెల్త్ క్యాంపులు? ఎట్లా మరి బిగ్ టీవీ వారు ఈరోజు హెల్త్ క్యాంప్ పెట్టడం, జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో చాలామంది క్యాంప్కు రావడం చాలా సంతోషం. ఎందుకంటే వీళ్ళ బాధ్యత లేకుండా బాధ్యత తీసుకొని ప్రజల బాగోగును అన్నిటిని గుర్తించి ఇటువంటి ఏవైతే హెల్త్ క్యాంపులు పెట్టించి డాక్టర్ను నిజామాబాద్ నుంచి తెప్పించి ట్యాబ్లెట్స్ కూడా ఇక్కడికి ఇవ్వడం, వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ చేయడము. ప్రభుత్వాలు ఎన్ని చేసినా ఇంకెన్నెన్నో ఎంతోమంది హెల్త్ క్యాంపులు పెట్టి ఇంకా ప్రజల యొక్క బాగోగులను గుర్తిస్తున్నారంటే ఇంకా చేయవలసిన అవసరం ఉంది. మరి ఎందుకంటే పేదవారు కొంతమంది ఎన్నో ఆశలతో నిజామాబాద్ పోయే అటువంటి పేషెంట్స్ మరి హెల్త్ క్యాంప్కి అటెండ్ అయ్యి మళ్ళీ ట్రీట్మెంట్ కోసం వచ్చారంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మరి ఇటువంటి హెల్త్ క్యాంపులు ఎన్నెన్నో పెట్టించి మరి ప్రజల మధ్యకు రావాలని బిగ్ టీవీ వాళ్ళు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిజంగా కూడా ఇలాంటి హెల్త్ క్యాంపులు మరిన్ని చేయాలి. నిత్యం ప్రజల్లో వెళ్తూనే, అంటే ఎలాంటి ప్రచారం అవసరం లేనప్పటికీ కూడా ఇలా బిగ్ టీవీ ఆధ్వర్యంలో చేస్తున్న మెడికల్ క్యాంపులు ఏవైతున్నాయో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కూడా మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ఆగ్రో చైర్మన్ కూడా కోరుతున్న పరిస్థితి. ప్రజల్లో ఇలాంటి హెల్త్ క్యాంపులు చేస్తే కనుక ఒక మీడియా పరంగా మంచి గుర్తింపు వస్తుందని చెప్పి కూడా తెలుస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, బాన్సువాడ నుంచి.